హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం రష్యన్ వంటలు కలిసి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మనం ఇంచుమించు క్లాసిక్ రెసిపీస్ని గమనిస్తే ఒకే విధంగా ఉంటుంది, కానీ యూజ్ చేసే పద్ధతి అంటే కుకింగ్ స్టైల్ కాస్త మారుతూ ఉంటుంది. అండ్ అవైలబిలిటీ దొరికే ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త మారుతూనే ఉంటాయి కదా. దాని ప్రకారం అంటే కాలం ప్రకారం, వెదర్ ప్రకారం, సాయిల్ ప్రకారం, కల్చర్ ప్రకారం, ట్రెడిషనల్ ప్రకారం ఇలా బోల్డ్ రీజన్స్ ఉంటాయి ఒకటే వంటకం ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్గా మారడానికి. సో ఈ రోజు స్టార్టింగే ఒకటే రెసిపీ ప్రతి ఒక్క కంట్రీలో డిఫరెంట్గా ఎలా చేసుకుంటారో అని చెప్తున్నాను కాబట్టి ఇవ్వాల్సిన హింట్ ఇచ్చేసాను. ఇక్కడ మనం ఎటువంటి ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా, మంచి ఒకేషన్ ఏదైనా ఉన్నా కూడాను, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంటికి వచ్చినా కూడాను ఫస్ట్ మనం ఏం చేస్తాం, మిక్స్డ్ రైస్, పులావ్, బిర్యానీ ఇవే తయారు చేసుకుందాం అనుకుంటాం కదా. సో ఎస్, అదే తయారు చేసుకుందాం ఈరోజు మనం రష్యన్ స్టైల్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం రష్యన్ ల్యాంబ్ పిలావ్. ఈరోజు మనం రష్యన్ స్టైల్ పిలావ్ తయారు చేసుకుంటున్నామే, కానీ ఇందులో ఆ మిడిల్ ఈస్టర్న్ స్టైల్, ఆ మిడిల్ ఈస్టర్న్ ఫ్లేవర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ట్రెడిషనలీ అసలు ఈ పిలాఫ్ని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది మన మిడిల్ ఈస్టర్న్ స్టైల్ కంట్రీస్లోనే కాబట్టి అందుకని ఈరోజు మనం పులావ్ని తయారు చేసుకుంటున్నా కూడాను కొంచెం మన స్టైల్లో కాస్త మన టచ్లో ఈజీగా వెంటనే ఇప్పుడే అరే భలేగా ఉంది తయారు చేసుకోవచ్చు, ఆర్ మనం ఇలాగే తయారు చేసుకుంటాం కదా అనిపించేటట్టుగానే ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను వెల్లుల్లిపాయలని, మష్రూమ్స్, ఐఎమ్ యూజింగ్ హియర్ మటన్ స్టాక్. నేను తయారు చేసుకునేది ల్యాంబ్ పిలాఫ్ కాబట్టి ఫ్లేవర్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి ఇలా నేను మటన్ స్టాకే యూస్ చేస్తున్నాను. లేకపోతే కొంచెం డిఫరెంట్గా కావాలి అనిపిస్తే వెజ్ స్టాక్ యూస్ చేయొచ్చు. కాస్త సీ ఫుడ్ ఫ్లేవర్ కావాలి అంటే కనిపించకుండానే ఫిష్ స్టాక్ కూడా యూస్ చేయొచ్చు. ఇట్ టేస్ట్ రియలీ రియలీ నైస్. సో ఇక్కడ ల్యాంబ్ పీసెస్ని కర్రీ కట్ పీసెస్ అంటే బోన్స్తో సహానే నేను యూస్ చేస్తున్నాను. ఎటువంటి డిఫరెంట్ కర్రీస్లో అయినా కూడా కొంచెం స్లో కుకింగ్ ప్రాసెస్ అంటే కాస్త కుకింగ్ అంటే స్టవ్ మీద ఉండే కుకింగ్ టైం కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు బోన్స్ ఉన్న పీసెస్ని యూస్ చేస్తే ఇంకా ఆ రెసిపీ జ్యూసీగా, మీటీగా, ఫ్లేవర్ఫుల్గా, రిచ్గా ఉంటుందన్నమాట. దట్స్ అ టిప్ రైట్ దేర్. అండ్ పిలాఫ్ అంటే పులావ్లో రైస్ కావాలి కదా, అందుకనే బియ్యాన్ని ఆల్రెడీ కడిగేసి నానబెట్టేసి పెట్టేసుకున్నాను. యూస్ చేద్దాం అనియన్స్, బటర్, గార్లిక్ పౌడర్. అండ్ ఆ రిచ్నెస్ యాడ్ అవ్వాలి అంటే డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే. అందుకని నేను అక్కడ కాస్త క్యాషూ అండ్ కిస్మిస్ని యూస్ చేస్తున్నాను, కొంచెం స్వీట్ అండ్ నటీ ఫ్లేవర్ కోసం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్లో మనం వేసుకుందాం కాస్త ఆయిల్. నైస్ అండ్ హాట్గా వేసేసుకున్నాను ఆల్రెడీ ప్యాన్ని. వెల్లుల్లిపాయలు నేను కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. రష్యన్ ఫ్లేవర్స్ ఎక్కువ మటుకి వీక్ మొత్తం మనం గమనిస్తూ ఉంటే వీ హ్యావెంట్ యూస్డ్ ఎనీ హెవీ స్పైసెస్ కానీ మసాలాస్ కానీ, లేకపోతే ఇలా టేస్ట్ చేసిన వెంటనే అయ్యే బాబోయ్ అన్నట్టు అనిపించేట్టుగా మన ఏషియన్ ఫ్లేవర్స్ లాగా ఏం లేవు. కాస్త మైల్డ్గానే ఉంటాయి కానీ రిచ్గానే ఉంటుంది. వెరైటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్ వంటకాలకి ఈ వీక్ మొత్తం ఇంపార్టెన్స్ ఉంది. మళ్ళీ వచ్చే వారం ఇంకో కంట్రీ కుజిన్ అడుగు పెడతాం కదా, అప్పుడు వెజిటేరియన్స్ని బాగా హ్యాపీ పెట్టే రెసిపీస్ బోల్డ్ అని చూపిస్తాను. ఓకే, సో లెట్స్ యాడ్ గార్లిక్. వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. ఈసారి లైట్గా కచ్చా పక్కా క్రష్ అన్నట్టుగా అంటే జస్ట్ ఒక వన్ సింగిల్ బీట్, ఒక గుద్దు గుద్దితే కొంచెం జ్యూసెస్ బయటకు వచ్చేటట్టుగానే గార్లిక్ నేను క్రష్ చేసుకున్నాను. ఆల్రైట్, వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత బటర్ యాడ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే కాస్త మర్చిపోయాను, మీరు మాత్రం ముందే వేసేసుకోండి, ఇట్స్ నాట్ టూ లేట్. ఇప్పుడు వేసుకోవచ్చు. మెల్టింగ్ సమ్ బటర్. ఒక బిగ్ డాలప్ ఆఫ్ బటర్ వేసుకున్నాను కాబట్టి ఈ రెసిపీ కమ్మగా, రిచ్గా ఉంటుందని మీకు అర్థమైపోయింది. సింపుల్ వంటకం, తక్కువ ఇంగ్రీడియంట్స్, జస్ట్ మనం ఈ ల్యాంబ్ ఫ్లేవర్స్ని డామినేట్ చేసేటట్టుగా క్విక్గా తయారు చేసేసుకుంటున్నాము. అనియన్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ప్రతిసారి చెప్పే లెక్కే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ వెజిటేబుల్స్ కాస్త తక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం పెద్దగా, ఎవిడెంట్గా కనిపించేటట్టుగా మనం వేసుకుంటాం అన్నమాట. ఓకే, వేసుకున్నాం మష్రూమ్స్. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను మష్రూమ్స్ని కాస్త పొడువుగా కట్ చేసుకుంటున్నాను. వెరీ సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా, ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే రెసిపీలో మష్రూమ్స్ లాంటి ఇంగ్రీడియంట్ ఉంటే కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది మనకి. సో బటర్లో అంటే వెన్నలో నేను కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు
ఉల్లిపాయలు అండ్ మష్రూమ్స్ వేయించుకుంటున్నాను. సో ఈ మిక్స్చర్ని ఇంకొక 5 నిమిషాల వరకు నేను మెల్లగా తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటాను. సో క్రిస్పీగా ఫ్లేవర్ఫుల్గా బటరీగా మారుతుంది. ఆ తర్వాత స్టెప్లో అప్పుడు అడుగు పెడతాం. ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో చిన్న ముక్క రోజ్మెరీ కూడా వేసేసుకుంటాను ఇప్పుడే. సో దట్ ఇంకా రైస్ కుక్ అయ్యేటప్పుడు కూడాను లైట్గా ఈ రోజ్మెరీ ఫ్లేవర్ వస్తే చాలా చాలా రుచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, లెట్స్ ఫ్రై దిస్. ఇందులో వేసుకుంటున్నాను కాస్త గార్లిక్ పౌడర్. ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం ఈ ల్యామ్ పీసెస్ని. మష్రూమ్స్ అండ్ వెన్న అండ్ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, రోజ్మెరీ ఫ్లేవర్స్తో ఈ ల్యామ్ పీసెస్ ఇంకా ఫ్లేవర్ఫుల్గా మారుతాయి. బాగా ఫ్రై చేసుకున్నాము. ఇంచుమించు ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. జనరల్గా చికెన్ కంటే ఈ రెడ్ మీట్ కాస్త కుక్ అవ్వడానికి టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి కొంచెం ఓపిక్గా ఆర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇలా పెట్టేసుకుని మెల్లగా కుక్ అవుతూ ఉండగా మీరు మిగతా పనులు కానీ లేకపోతే ఈ పిలాఫ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా కర్రీ అంటూ ఏం తయారు చేసుకోం కదా. అందుకే రైతా కానీ సాలెడ్ కానీ ఇవన్నీ కట్ చేసేంత టైంలో పర్ఫెక్ట్గా ఈ మటన్ ముక్కలు కుక్ అవుతాయి. ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అంటే ఉప్పు హెల్ప్ తీసుకోవాల్సిందే. కాస్త సాల్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దాం ఇప్పుడే. అండ్ రైస్కి సరిపడే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇందులోనే. వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్. ఒకవేళ ఇదే రెసిపీని మన ఇండియాలో కానీ లేకపోతే మిడిల్ ఈస్టర్న్ ఫ్లేవర్స్ని యాడ్ చేయాలి అంటే కాస్త కుంకుమ పువ్వు వాటర్ కానీ లేకపోతే పసుపు కానీ ఇవన్నీ యాడ్ చేసుకుని మన స్పైసెస్ని యాడ్ చేసుకుని ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్గా మన ప్రకారం ఫ్లేవర్ఫుల్గా రిచ్గా తయారు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం తయారు చేసుకునేది రష్యన్ స్టైల్ కాబట్టి అక్కడి వెదర్, అక్కడి క్లైమేట్, అక్కడి ఫ్లేవర్స్ని మనం ఇంచుమించు ఇమిటేట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ పులావే మనం తయారు చేసుకునే పులావే కానీ కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నాము విదౌట్ దో స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్. సో సింపుల్, కాస్త చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఉప్పు విలువ మనకు తెలుస్తుంది రెసిపీలో. జస్ట్ బేసిక్ ఫ్లేవర్స్తో రుచిగా మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 20 minutes 20 నిమిషాల వరకు మెల్లగా ఈ మటన్ని, బుద్ధిమంతురాలనే మటన్ ల్యామ్ని డిస్టర్బ్ చేయకుండా మనం మెల్లగా కుక్ చేసుకుందాము. అండ్ ఒకవేళ ఈ 20 minutesలో మీరు కాస్త డ్రై అయిపోయింది కదా, మాడిపోయే ఛాన్స్ ఉంది అని అనిపిస్తే కొంచెం స్టాక్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకా కాస్త స్టాక్ పక్కన పెట్టేసుకుని జస్ట్ ఆ లైట్ మాయిశ్చర్ యాడ్ చేసుకుని మెల్లగా కుక్ చేసుకోండి. మూత పెట్టేసుకుని పర్ఫెక్ట్గా తక్కువ గ్యాస్ మీద కొంచెం గ్యాస్ యూస్ చేస్తూ హ్యాపీగా కుక్ అయిపోతుంది అన్నమాట ఈ బ్యూటిఫుల్ ల్యామ్. సో 20 minutes తర్వాత మళ్ళీ కలుద్దాం. ఒక 20 నిమిషాల తర్వాత మన ల్యామ్ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇంకా కాస్త జ్యూసీగా, ఇంకా కొంచెం లిక్విడ్ ఎందుకు ఉంది అని అనుకుంటున్నారా? ల్యామ్ ముక్కలు కుక్ అవుతూ ఉండగా కొంచెం వాటర్ని కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫ్యాట్, మంచి ఫ్లేవర్ మన పిలాఫ్కి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను రైస్లో ఉండే కాస్త వాటర్, ఈ స్టార్చీ వాటర్ని కూడా యూజ్ చేసేద్దాము. లెట్ మీ యాడ్ ఇట్ నౌ. మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే అంటే మనం బియ్యం కొంచెం పొడి పొడిగా రావాలంటే కాస్త ఎక్కువసేపు వేయించుకోవాలి, ఆ పలుకులు తగలాలి అన్నట్టుగా మనం ఫ్రైడ్ రైస్ కానీ మిక్స్డ్ రైస్ కానీ పులిహోరలు కానీ కలుపుకుంటాం కదా, అదే పద్ధతి ఇక్కడ. అండ్ కానీ ఇక్కడ కొంచెం నేను ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. కాస్త ఫ్రై చేసుకుందాం ఈ మిక్స్చర్ని. ఓకే, ఒక గుడ్ 5 to 10 minutes వరకు, సో దట్ ఈ జ్యూసెస్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసిపోతాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం స్టాక్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ అస్సలు యూజ్ చేయను, జస్ట్ బికాస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇందాక అన్నట్టుగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ యాడ్ స్టాక్. బ్యూటిఫుల్ మటన్ స్టాక్ని యాడ్ చేసి ఇంకా రిచ్గా ఫ్లేవర్ఫుల్గా మార్చేసుకుందాము. ఫస్ట్ అయితే బాగా ఫ్రై చేసేసుకుందాం, అప్పుడు కావాలి కొంచెం స్టాక్ యాడ్ చేసేసుకోవచ్చు. ఫ్రై దిస్ కొంచెం బబ్లింగ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్లో అడుగుపెట్టి. సో నేను ఎక్స్పెక్ట్ చేసే పర్ఫెక్ట్ బబ్లింగ్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం కాస్త స్టాక్. ఈ లిక్విడ్ కంటెంట్ అనేది
టోటల్గా మనకి ఆ టైంలో మనం జడ్జ్ చేసుకునే జడ్జ్మెంట్ అని అనుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ ల్యామ్లో ఎక్కువ వాటర్ రిలీజ్ అయినా కూడాను, లేకపోతే అప్పుడు కాస్త ఎక్కువ స్టాక్ యాడ్ చేసుకున్నా, లేకపోతే బియ్యం నానబెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడినా తక్కువ పడినా ఆ లెక్క చూసుకుని మీరు ఈ స్టాక్ని యాడ్ చేసుకోండి. ఇప్పటికీ ఇన్ని రకరకాల దేశాల వంటలన్నీ చూసేసుకుంటున్నారు అండ్ ఇళ్ళలో కూడా బోల్డ్ అని వంటలు తయారు చేసుకుంటారు. కాబట్టి అన్నం ఎలా ఉడకాలి అని చెప్పాలా మీకు. సింపుల్ ప్రొసీజర్, వెరీ సింపుల్ రెసిపీ. కొంచెం స్టాక్ యాడ్ చేసుకుందాం. దట్స్ వాట్ ఐ ఫీల్. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుని లాస్ట్కి బియ్యం ఉడకకపోతే ఎలాగా, అందుకని సో మూత పెట్టేసుకుని మనం రెగ్యులర్ పులావ్ తయారు చేసుకునేటప్పుడు మెల్లగా ఎలా కుక్ చేసుకుంటాము, నైస్ థిక్ బాటమ్ ప్యాన్లోనే కుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎక్కువసేపటి వరకు మనం మెల్లగా కుక్ చేసుకుంటాం కాబట్టి అడుగున అంటకుండా పర్ఫెక్ట్గా ఇలా కుక్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఏం చేస్తానో తెలుసా, ముందుగానే పక్కన పెట్టేసుకున్న ఈ క్యాష్యూ అండ్ కిస్మిస్ మిక్స్చర్ని టెంప్ట్ అవ్వకుండా తినేయకుండా ప్రొసీజర్లోనే లాస్ట్గా ప్రెజెంటేషన్ మీద కొంచెం అలా మనం పైన డస్ట్ చేసుకుందాము. దెన్ వీ విల్ సర్వ్ ఇట్, యూ విల్ టోటలీ లవ్ ఇట్. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసారు. సడన్గా పులావ్ తినాలని అనిపిస్తుంది కానీ ఇళ్ళల్లో ఏం స్పైసెస్ లేకపోతే కాస్త ఉప్పు, మిరియాల పొడి, లేకపోతే కారపొడి ఆర్ చిల్లీ ఫ్లేక్స్తో క్విక్గా తయారు చేసుకున్న యమ్మీ రెసిపీలా ఉంటుంది ఈ రష్యన్ స్టైల్ పులావ్. సింపుల్ ఫ్లేవర్స్, వెరీ వెరీ క్లాసిక్. జస్ట్ ఆ మటన్ ఫ్లేవర్నే, ల్యామ్ ఫ్లేవర్నే హైలైట్ చేసుకుంటూ ఇంకా కాస్త స్టాక్ని యాడ్ చేసి కుక్ చేసుకున్నాము. పులావ్ గురించి అదే మన పులావ్ గురించి ఇంకేం చెప్పాలి, వెరీ బేసిక్. ఇంచుమించు ప్రతి ఒక్క వారం ఏదో విధంగా ఏదో ఒక టైంలో మనం కుక్ చేసుకునే రెసిపీ ఇది. ఒకటి తయారు చేసుకుంటే కాస్త పెరుగు పచ్చడి పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్ మీల్ అయిపోతుంది మన ఇండియన్ స్టైల్. ఆల్ రైట్, మనం ఒక రష్యన్ 4 o'clock స్నాక్ని తయారు చేసుకుందాం అని అన్నాను కదా. ఎక్కువ మటుకు ఆ టైంలో మనకు కొంచెం ఫ్యాటీగా, కాస్త క్రిస్పీగా, కొంచెం డిఫరెంట్గా ఆర్ ఫిల్లింగ్గా అనిపించేటట్టుగా, కానీ ఎక్కువ పని ఉండకూడదు, తొందరగా అయిపోవాలి. లేకపోతే మనకి లోపల కబర్డ్లో డబ్బాల్లో పెట్టుకున్న మురుకులు కానీ, లేకపోతే చేగోడీలు కానీ ఆర్ స్వీట్స్ కానీ ఇవే తింటూ ఉంటాం. కానీ ఈరోజు మనము రష్యాలో ఈ క్విక్ స్నాక్స్ని ఎలా సర్వ్ చేస్తారో, ఎలా టేస్ట్ చేస్తారో మనం ఈరోజు చూద్దాము. ఈ రెసిపీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క రెసిపీకి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది నా ప్రకారం. ఫర్ దిస్ వన్ ఇట్ ఈస్ దట్ అసలు ఈ రెసిపీ ఎలా పుట్టిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు స్టార్ట్ చేస్తారో ఏం తెలియదట. కానీ జ్యూస్ ఎక్కువగా ఉండేవాళ్ళు, అంటే జ్యూస్ అనే రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బయట స్ట్రీట్స్ మీద కూడా ఎక్కువగా అమ్మే ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెసిపీ ఇది. చూడ్డానికి ఎలా ఉంటుందో విత్ అసలు దీని పేరేంటి అని అంటున్నారా? జస్ట్ వెయిట్, ఇప్పుడు మనం తయారు చేసుకుందాం నీష్ని. సో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం నీష్ కదా. అసలు నీష్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఆలూ బోండా లాగే ఉంటుంది, కానీ రష్యన్ స్టైల్ ఆలూ బోండా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం దీన్ని బేక్ చేసుకుంటాము, కానీ లోపల స్టఫింగ్ ఆలూయే ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి కాస్త మైల్డ్గా పొటాటోనే కొంచెం వేరే విధంగానే తయారు చేసేసుకుందాము. అండ్ పైన మనం ఒక బ్యూటిఫుల్ మైదాతోటి ఒక క్విక్ లేయర్ని తయారు చేసుకుందాం. ట్రెడిషనలీ పేస్ట్రీ షీట్నే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్క చోట పేస్ట్రీ షీట్ దొరకదని నాకు తెలుసు. అందుకనే క్లాసిక్ రెసిపీస్ని తీసుకొచ్చేసి నా స్టైల్లో కాస్త మార్చేసి మీ ముందు పెట్టేస్తున్నాను కదా. ఈ రెసిపీని కూడా కొంచెం అలాగే క్విక్గా, ఈజీగా, తక్కువ ఖర్చుతో తొందరగా అయిపోయేటట్టుగా తయారు చేసుకుందాము. నీష్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. యూస్ చేద్దాము ఇక్కడ అనియన్స్, జస్ట్ హోల్ అనియన్స్. అండ్ ఈ నీష్ అనేది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. నేను తయారు చేసుకునేది ప్రిటీ క్లాసిక్ పొటాటో నీష్ అనమాట, అంటే ఆలూ స్టఫింగ్ లాగా పెట్టుకుని తయారు చేసుకుంటున్నాను. సో దానికోసం ముందుగానే ఉడకపెట్టి తొక్క తీసి పెట్టిన బంగాళదుంప, దాంతోపాటు వేసుకుందాం ఇక్కడ మైదా, ఆయిస్టర్ సాస్, కాస్త కాజున్ స్పైస్, బేకింగ్ పౌడర్, బటర్, చక్కెర వేసుకుందాం, వెల్లుల్లిపాయలు. అండ్ ఫైనల్గా బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ రావడానికి లైట్గా మనం ఎగ్ వాష్తో బ్రషింగ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనము లోపల స్టఫింగ్ తయారు చేసుకునే ముందర మనం పైన లేయర్ని రెడీ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఎందుకంటే అందులో మనం బేకింగ్ పౌడర్ని యూస్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ కాస్త బుద్ధిగా దాని పైన చేసుకోవాలి కదా, కాస్త టైం పడుతుంది. మనం మిక్స్ తయారు చేసుకునేంత లోపల మన పైన లేయర్ రెడీ అయిపోతుంది. అందుకని వేసేసుకుంటున్నాను. కాస్త మైదా, కొంచెం డస్టింగ్కి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లిటిల్ వేసుకుంటున్నాను, చిటికెడు బేకింగ్ పౌడర్ అండ్ కాస్త చక్కెర ఫ్లేవర్ బ్యాలెన్స్ చేయడానికి
వెరీ లిటిల్ సాల్ట్ సరిపోతుంది, వేసి వేయనట్టు. అండ్ కొంచెం బటర్. ఆ పర్ఫెక్ట్ క్రంబ్లీ మిక్స్చర్ రావాలి, ఇంకా కొంచెం సరిపోతుంది. అలా మిక్స్ చేసేసుకుందాం. బ్యూటిఫుల్ క్రంబ్లీ మిక్స్చర్. ఇందులో నేను కాస్త వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం గట్టిగా కలుపుకున్న చపాతీ పిండిలాగా తయారు చేసుకుంటాను. ఇది ఆల్రైట్, డోని మనం కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఈ క్యూట్ లిటిల్ డోని కాస్త పక్కన పెట్టేసుకుని లోపల స్టఫింగ్ పని ఇందులోనే స్టార్ట్ చేసేద్దాం. పొటాటోస్ని ఎప్పుడైనా స్టఫింగ్కి యూజ్ చేసేటప్పుడు క్రీమీగా స్మూత్గా రావాలి అంటే మన బెస్ట్ ఫ్రెండ్ గ్రేటర్ అనమాట, దీనే యూజ్ చేయాలి. వేరే ఇళ్ళల్లో కూడా మీరు ఆలు బోండాల్ లాంటి రెసిపీస్ తయారు చేసుకుంటున్నారు అనుకోండి, జస్ట్ హ్యాండ్తో మ్యాష్ చేయకుండా మీరు ఇలా స్మూత్ చేసుకుని మ్యాష్ చేయండి, మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. వెరీ స్మాల్ స్టెప్ కానీ బోల్డ్ అంత డిఫరెన్స్ తీసుకొస్తుంది రెసిపీకి. లెట్ మీ గ్రేట్ దిస్ నైస్ అండ్ స్మూత్. నేను తయారు చేసుకునే అంత పిండికి ఇది సరిపోతుంది. ఇందులో నేను ఆనియన్ని కూడా గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రేట్ చేసుకోవడంతో ఫ్లేవర్ ఇంకా చాలా క్లియర్గా స్ట్రాంగ్గా తెలుస్తుంది. ఓకే, సరిపోతుంది. కళ్ళు మండుతున్నాయి. ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని, గార్లిక్, కాస్త ఉప్పు అండ్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను వేసుకుంటున్నాను ఇందులో కాజున్ స్పైస్ అండ్ ఆయిస్టర్ సాస్. నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా కొంచెంగానే తగలాలి అంటే ఆయిస్టర్ సాస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. సో కాస్త ఆయిస్టర్ సాస్ వేసుకున్నా, కాస్త సాల్ట్ వేసుకోవాలి. దట్స్ ఆల్. మిక్స్ చేసేసుకున్నాం ఈ మిక్స్చర్ని. ఒకవేళ మరీ రన్నీగా అనిపిస్తే ఒక చిన్న స్పూన్ మైదా ఇలా యాడ్ చేసుకోండి ఆ పర్ఫెక్ట్ థిక్నెస్ కోసం. దిస్ లుక్స్ ఫైన్ టు మీ. ఓకే, మిక్స్చర్ రెడీ చేసుకున్నాము. కాస్త గ్రీన్స్ పడితే ఇంకా అందంగా ఉంటుంది కదా. ఐమ్ గోయింగ్ టు యాడ్ సమ్ పాస్లీ. ఓకే, సన్నగా తరుక్కున పాస్లీని వేసేసుకుంటున్నాను. ఇలాగో స్టఫింగ్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ బేక్ అవుతుంది కాబట్టి కొంచెం రుచిగానే చాప్ చేసేసుకున్నాను. వేసుకున్నాం. లోపల స్టఫ్ కూడా రెడీ అయిపోయింది విత్ ఆయిస్టర్ ఫ్లేవర్ అండ్ బయట లేయర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఆ పర్ఫెక్ట్ నీష్ షేప్లో మార్చేసుకుందాం. కొంచెం కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాస్త మెథడ్ టచ్ చేసుకుందాం. కింద షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి, బటర్ యాడ్ చేసాం కాబట్టి రూమ్ టెంపరేచర్కి వస్తున్న కొద్దీ, ఇంకా కొంచెం వామ్గా అవుతున్న కొద్దీ కొంచెం ఈ డో సాఫ్ట్గా అవుతుంది. ఆ లెక్క గుర్తుపెట్టుకునే మనం కలుపుకోవాలి పిండిని స్టార్టింగ్. ఇప్పుడు ఒక చపాతీ కర్రను తీసుకుని మనం దీన్ని రోల్ చేసుకుందాం. కాస్త పౌడర్ యాడ్ చేస్తున్నాను. ట్రెడిషనల్ బుక్ ఫోల్డ్ కంటే డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇది కూడా ఒక మంచి టెక్స్చర్ని. సో ఇలా మనం రోల్ చేసుకోవాలి. కొంచెం అన్ఈవెన్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. వోంట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ తెలీదు ఫర్ దట్ మ్యాటర్. ఓకే, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం. లోపల మనం ఈ బ్యూటిఫుల్ పొటాటో అండ్ ఆయిస్టర్ సాస్ యాడ్ చేసుకున్న ఈ స్టఫింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టఫింగ్ని హోల్సమ్
ఇంకా కాస్త సాలిడ్గా యాడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. విత్ దిస్ ఇస్ ఎనఫ్. రోల్ చేసుకుందాం చేస్తూ అండ్ క్లోజ్. ఇప్పుడు లైట్గా మనం దీన్ని లోపల ఉన్న స్టఫింగ్ని ఒకటే చోటు రాకుండా సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. సో నీష్ రోల్ని మనం రెడీ చేసుకున్నాము. ఒకవేళ ఇళ్ళల్లో తయారు చేసుకునేటప్పుడు ఈ స్టఫింగ్ని ఇంకా ఈజీగా మేనేజ్ చేసుకోవాలి, ఫస్ట్ టైం కదా రిస్క్ తీసుకోవద్దు అని అనిపిస్తే కంపల్సరీ ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మైదా యాడ్ చేయండి ఈ పొటాటో ఆయిస్టర్ మిక్స్చర్కి. ఆయిస్టర్ సాస్ లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు, కంప్లీట్ వెజిటేరియన్ వర్షన్ లాగా కూడాను. కానీ మైదా యాడ్ చేసుకుంటే మీరు ఇంకా కొంచెం థిక్గా హోల్సమ్గా యూస్ చేయొచ్చు. ఈజీగా ఇలా షేక్ చేసినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాము. దిస్ ఇస్ డన్. కానీ ఆ ట్రెడిషనల్ నీష్ షేప్ ఇలా ఉండదు, దానికి ఇంకా కొంచెం డిఫరెంట్ మ్యాజిక్ని యాడ్ చేయాలి. బేకింగ్ ట్రే ఒకటి తీసుకుంటున్నాను. గ్రీస్ చేసుకుందాం అడుగున అంటకుండా. బటర్ తోటి కూడా గ్రీస్ చేసుకోవచ్చు హ్యాపీగా. దీన్ని నేను పైన కొంచెం క్లోజ్ చేసేస్తాను, ఇలా చేసేసి వెరీ సింపుల్ ప్రొసీజర్, లుక్స్ వెరీ క్యూట్ ఆల్సో. సో రెడీ చేసుకున్న తర్వాత ఎటువంటి బేకింగ్ అయినా కూడా మనం ఏం చేయాలి, ఫైనల్ స్టెప్ మనం ఎగ్ వాష్ చేసుకోవాలి. ఎగ్ వాష్ చేసుకోవడంతో ఆ పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఒకవేళ ఎగ్ లేదు or ఎగ్ అవాయిడ్ చేయాలి అని అనిపిస్తే సింపుల్గా వాటర్ తోటి కూడా లైట్గా బ్రష్ చేసుకున్నా సరిపోతుంది. సెలెక్ట్ వన్ బ్రష్. అవన్నీ ఆల్రెడీ ఒక 200 degreesకి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఈ మిక్స్చర్ని నేను ఒక గుడ్ 20 to 25 minutes వరకు 190 degreesకి తీసుకొచ్చి మెల్లగా బేక్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి, పైన బర్న్ అయినట్టు అనిపించినా లేకపోతే కొంచెం ఓవర్ కుక్ అవుతుంది వెరీ క్విక్గా అని అనిపిస్తే మాత్రం వెంటనే ఆఫ్ చేయండి. లోపల ఆల్రెడీ మనం పొటాటో స్టఫింగే యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తక్కువగా ఉంటుంది. అదే మీరు నాన్ వెజిటేరియన్ వర్షన్ తయారు చేసుకోవాలి అనుకుంటే లోపల మీట్ కూడా కుక్ చేసేసుకుని యాడ్ చేసుకుంటే ఇలాగే తక్కువ టైంలో చేయొచ్చు. లేకపోతే కీమా లాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి రాగా కూడా వాడి మెల్లగా కుక్ చేయొచ్చు. కానీ దానికంటే కుక్ చేసి వేసుకోవడమే బెటర్, దట్స్ మై ఒపీనియన్. ఓకే, సో అవెన్ ప్రీ హీట్ అయిపోయింది, మంచిగా మేకప్ కూడా వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా అవెన్లో పెట్టేసుకుని మనం బేక్ చేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి. క్యూట్ లిటిల్ నీష్ని పొటాటో నీషెస్ విత్ ఆయిస్టర్ ఫ్లేవర్ని యాడ్ చేసుకున్నాను. సో దట్ టేస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ తగులుతుంది, కానీ ఎలా వచ్చిందబ్బా అని ఎవరికీ అర్థం కాదు. సింపుల్ రష్యన్ వంటకాలే క్యూట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి, మనకు తెలిసిన వంటకాలలాగే ఉంటాయి, కానీ వెరైటీ కాంబినేషన్స్ తోటి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకా 2 ఇంట్రెస్టింగ్ రష్యన్ వంటకాలతో నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ ఆఫ్ ఆల్ ద రష్యన్ ఎపిసోడ్స్ వీక్ అనమాట. సో ఫైనల్ ఎపిసోడ్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటకాలు ఉంటాయో కలిసి తెలుసుకుందాం ఇదే కిచెన్లో, ఎక్కడ గ్లోబల్ కుజిన్ వావ్ రుచిలో.